ఇక్కడ కనిపించే ఈ సెలబ్రిటీస్లో మనలో ప్రతి ఒక్కరికి ఎవరో ఒక్కరు చాలా ఇన్స్పైర్ చేసి ఉంటారు, లేకపోతే వీళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళ ఫేవరెట్ పర్సన్ అయి ఉంటారు. బట్ వీళ్ళందరిలో ఉన్న కామన్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ ఫిట్నెస్ అండ్ వాళ్ళ మెంటాలిటీ. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు ఫేమస్ కూడా ఉన్నారు, అందుకే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారని చాలా మంది అనుకుంటారు. వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు, పార్టీ చేయొచ్చు, ట్రావెలింగ్ ఏదైనా చేయొచ్చు. బట్ ఇవన్నీ ఉన్నా కానీ వాళ్ళు టాప్ మోస్ట్ ప్రయారిటీ వాళ్ళ ఫిట్నెస్ కి మాత్రమే ఇస్తారు. బట్ ఈ కామన్ పీపుల్లో బేసిక్ గా 3 టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. నంబర్ 1 వచ్చేసి లేజీ పీపుల్ అండ్ ఫిట్నెస్ హేటర్స్. వీళ్ళకి ఎవరన్నా ఫిట్నెస్ గురించి చెప్తే వాళ్ళు దాన్ని కామెడీ చేయడం కానీ లేకపోతే బాడీ షేమింగ్ ఇట్లాంటి మోరల్ ఆస్పెక్ట్స్ ని తీసుకొచ్చేసి కన్వర్జేషన్ ని కట్ చేస్తూ ఉంటారు. నెంబర్ 2 వచ్చేసి న్యూట్రల్ పీపుల్. వీళ్ళు ఏంటంటే వీళ్ళకి ఫిట్నెస్ కి ఉన్న వాల్యూ తెలుసు, ఫిట్నెస్ చేస్తే ఏమవుతుందో తెలుసు, చేయాలని అనుకుంటారు. బట్ ఎన్నో రీజన్స్ వల్ల వాళ్ళకి టైం లేకనో, మనీ లేకనో, లేకపోతే మోటివేషన్ లేకనో ఫిట్నెస్ ని స్టార్ట్ చేయలేకపోతూ ఉంటారు. వీళ్ళకి కొంచెం పుష్ ఇస్తే వీళ్ళు డెఫినెట్లీ ఆన్ ట్రాక్ రాగలుగుతారు. నంబర్ 3 వచ్చేసి ఫిట్నెస్ ఫిక్స్. జిమ్ వెళ్ళే వాళ్ళు, అథ్లీట్స్ కానీ ఫిట్నెస్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళది వాళ్ళు చేస్తూ ఉంటారు. వీళ్ళు ఉన్న దానికంటే కూడా ఇంకా ఎక్కువ పుష్ చేస్తూ ఉంటారు. ఈ ఫస్ట్ కేటగిరీ ఎవరైతే లేజీ పీపుల్ ఉన్నారో ఏదో ఒక రోజు బాడీ వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి ఒక పెద్ద బిల్ కట్టిన తర్వాత వాళ్ళే రియలైజ్ అయ్యి మళ్ళీ ఫిట్నెస్కి వచ్చేస్తారు. థర్డ్ పర్సన్స్కి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళది వాళ్ళు చేసుకుంటూ పోతారు. బట్ ఎవరైతే ఈ న్యూట్రల్ పర్సన్స్ ఉంటారో వీళ్ళకి కొంచెం పుష్ అవసరం. మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు. మీరు వాళ్ళలో ఒకరైతే ఈ సింపుల్ రొటీన్ని ఫాలో అవ్వండి. డెఫినెట్లీ లాంగ్ టర్మ్లో మిమ్మల్ని ఫిట్ ఉంచడానికి ఈ రొటీన్ చాలా హెల్ప్ చేస్తుంది.